బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రేపటి ఏసీబీ విచారణకు లాయర్ను అనుమతించాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2:30 గంటలకు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసు, కవిత, హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్కు కోర్టు అనుమతించింది. మధ్యాహ్నం 2:30 ఈ యొక్క పిటిషన్ పైన విచారించబోతుంది. అయితే ప్రధానంగా ఈ విచారణకు సంబంధించి కూడా నిన్న ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కూడా న్యాయవాది సమక్షంలో హాజరు కానివ్వకపోవడాన్ని ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు. నన్ను న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశాడు. మరి కోర్టు అనుమతిస్తుందా లేదా చూడాల్సింది. ఎందుకంటే కేటీఆర్కి రెండోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు న్యాయవాదిని అనుమతించేది లేదంటే కూడా పర్టికులర్గా పేర్కొన్నారు. కాబట్టే ఆయన ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. మరి కోర్టు అనుమతిస్తుందా లేదా చూడాల్సి ఉంది. ఇది మధ్యాహ్నం 2:30 విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ సంబంధించి ఈరోజు విచారణకు రానట్టుగానే తెలుస్తుంది. రేపు లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో ఇప్పటికే ప్రభుత్వం కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. తమ వాదన కూడా కేటీఆర్తో పాటు మా వాదన కూడా వినాలంటూ కూడా ఒక కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది రేపు విచారణకు వచ్చే ఉంది. సేమ్ ఇదే టైంలో రేపు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరోపక్క ఇప్పుడు ఎవరైతే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. వీళ్ళిద్దరిని కూడా ఈడీ ఏసీబీ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే రేపు కేటీఆర్ను ఏసీబీ విచారించబోతుంది. అయితే ఈ విచారణ నేపథ్యంలో కూడా ఒక ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఒక పక్కన సుప్రీంకోర్టులో పిటిషన్ ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తాయి, కేటీఆర్ అరెస్ట్ని సుప్రీంకోర్టు అడ్డుకుంటుందా, హైకోర్టులో న్యాయవాదిని అనుమతిస్తుందా ఏసీబీ అన్న అంశానికి సంబంధించి ఆదేశాలు కూడా ఎలా రాబోతా ఉన్నాయి చూస్తూ ఉంటే ఇక్కడ జరిగే విచారణ, ఏసీబీతో పాటు ఈడీలో జరిగే విచారణలో కూడా అధికారులను విచారిస్తున్నారు. కానీ అరెస్ట్ చేస్తారా లేదంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసి వదిలేస్తారా అన్న అంశం పైన కూడా ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. రేపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ లేదు కాబట్టి గతంలో ఉన్నటువంటి నాట్ టు అరెస్ట్ హైకోర్టు అన్న అంశం కూడా ఇప్పటికే ముగిసిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టు ఏమైనా పర్టికులర్గా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప కేటీఆర్కు ఊరట లభించే అవకాశం లేదు. కానీ అది రేపు జరిగే అవకాశం ఉంది. ఒక పక్కన రేపు కేటీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో సేమ్ టైం సుప్రీంకోర్టులో కూడా ఇదే పిటిషన్ సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసి విచారించింది. అయితే మొత్తానికి ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసుకు సంబంధించి కూడా ఇద్దరి అధికారులను ఈడీ ఏసీబీ నగదు బదిలీకి సంబంధించి ప్రధానంగా క్వశ్చన్ చేస్తూ ఉంది. కేవలం నోటిఫైడ్ మాత్రమే మెన్షన్ చేసి నగదు బదిలీ చేశాడు అరవింద్ కుమార్. ఆయనకున్నటువంటి హోదాలో ఎవరి ఆదేశాల మేరకు నగదు బదిలీ అయింది, ఎవరికి నగదు బదిలీ చేశారు, ఎందుకంటే గ్రీన్కో కంపెనీ స్పాన్సర్షిప్గా ఉన్నటువంటి నేపథ్యంలో చెల్లించాల్సినటువంటి గ్రీన్కో కంపెనీ బదులు హెచ్ఎండిఏ ఎందుకు నగదు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఈడీ ఏసీబీ. వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ను విచారిస్తూ ఉన్నారు. కేటీఆర్కి సంబంధించి కూడా ఇవన్నీ అధికారులు చూసుకోవాల్సినటువంటి అంశం అని కూడా ఇప్పటికే ఆయన కోర్టుకు తెలిపారు. ఆయన కూడా మీడియా ముఖంగా మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. రేపు కూడా కేటీఆర్ అదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. కేవలం ఒక మంత్రిగా మాత్రమే తాను ఉన్నాను, కానీ నగదు బదిలీకి సంబంధించి బ్యాంకుతో పాటు అధికారులతో పాటు హెచ్ఎండిఏ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి, కానీ తనకు ఎలాంటి సంబంధం లేదు కేసు అన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. 409తో పాటు ఏదైతే అవినీతి నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారో అవి తనకు వర్తించవు, నేను ఎక్కడా లబ్ధి పొందలేదు అన్న అంశాన్ని కేటీఆర్ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం వేసినటువంటి కేవియట్ పిటిషన్లో ఖచ్చితంగా కీలక దశలో విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఫిర్యాదుదారు జానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి విచారణ కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి కేటీఆర్ని విచారించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా ఆయన దీంట్లో ప్రధాన ముద్దాయిగా ఏవన్గా ఉన్నాడన్న అంశాన్ని ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వినిపించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా రేపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఒక డీజీ నుంచి అసిస్టెంట్ డీజీ అధికారి స్థాయిలో కూడా విచారించేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేకంగా ఒక ప్రశ్నావళిని సిద్ధం చేసుకుని కూడా ఇద్దరు అధికారులు ప్రశ్నిస్తున్న తీరు మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఏసీబీ ఈడీ ఇప్పటికే దూకుడు పెంచింది. గ్రీన్కో సంబంధించినటువంటి అనుబంధ సంస్థలపైన కూడా నిన్న సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
కానీ ఎంత మేరకు ఈ కేసు విచారణ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు పైన అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అరెస్టు చేస్తారా, విచారించి వదిలేస్తారా అన్న అంశానికి రేపు తెరపడే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు సుదీర్ఘంగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక హైకోర్టులో న్యాయవాది సమక్షంలో కేటీఆర్ విచారణకు హాజరు కావాలన్న అంశంపైన మధ్యాహ్నం తర్వాత హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. కవిత. ఓకే వాసు, థ్యాంక్ యూ.